దుబాయ్, సౌదీ అరేబియా, ఒమాన్ ఈ 3 దేశాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే పెట్రోలియం. అంటే ఈ ప్లేసుల్లో పెట్రోల్ అనేది మంచినీళ్ళ కంటే తక్కువ కాస్ట్కే దొరికేస్తుంది. ఈ కంట్రీస్ డెవలప్ అయింది కూడా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ వల్లే. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా ఉన్న డేటా చూసుకుంటే సౌదీ అరేబియా అండ్ ఒమాన్ దేశాల్లోని జీడిపిలో పెట్రోల్ ప్రొడక్షన్ వల్లే దాదాపు 50% మనీ వస్తుంది. అయితే దుబాయ్ జీడిపిలో మాత్రం పెట్రోల్ కంట్రిబ్యూషన్ జస్ట్ 1% కంటే తక్కువ ఉంది. అంటే పెట్రోల్కి బదులు టూరిజం అని, ట్రేడు, ఫైనాన్స్ అని చెప్పి ఇలా నాన్ ఆయిల్ సెక్టర్స్ దుబాయ్ ఎకానమీని డామినేట్ చేస్తున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఒకటే, రియలైజేషన్. అంటే జస్ట్ పెట్రోల్ మీద మాత్రమే డిపెండ్ అయిపోతే భవిష్యత్తులో డెవలప్ అవడం కష్టం అని చెప్పి దుబాయ్ దేశం గట్టిగా రియలైజ్ అయింది. ఎందుకంటే ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా పెట్రోల్ని బేభత్సంగా వాడేసుకున్నాయి. సో గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి, పొల్యూషన్ అని, భూమికి చాలా నష్టం కూడా జరిగింది. అందుకే రీసెంట్ టైమ్స్లో పెట్రోల్కి ఆల్టర్నేటివ్గా రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేయడం స్లోగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనడం, వాడడం, కొద్దిగా అవేర్నెస్ పెరగడం, ఇదంతా కూడా దీనికి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అందుకే దుబాయ్ దేశం ఓన్లీ ఆయిల్ మీదే కాకుండా మిగిలిన రీసోర్సెస్ మీద కూడా ఫోకస్ పెట్టింది. దాని రిజల్టే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి డెవలప్ అయిన దుబాయ్. సో ఇదే రూట్ని ఇప్పుడు మిగిలిన అరబ్ కంట్రీస్ కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, అసలు ఈ కంట్రీస్ ఏం ప్లాన్ చేసుకుంటున్నాయి? దుబాయ్ని దాటి ముందుకెళ్ళడానికి ఒమాన్ అండ్ సౌదీ అరేబియా ఎలాంటి మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నాయో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అరబ్ కంట్రీస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థమవుద్ది. లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ముందుగా సౌదీ అరేబియాని తీసుకుంటే దుబాయ్ గ్రోత్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి దేశం ఏది అంటే డెఫినెట్గా సౌదీ అరేబియానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ చూసుకుంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోద్ది. అందులో ముఖ్యమైనది నియోమ్ సిటీ. ఈ నియోమ్ సిటీ సౌదీ అరేబియాలోని మోస్ట్ అంబిషియస్ మెగా ప్రాజెక్ట్. 2017 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. సౌదీ విజన్ 2030లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అందుకే ఈయన ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని డిజైన్ దగ్గర నుండి డీటెయిలింగ్ వరకు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాడు. ఈ సిటీలో ఒక ఫ్లోటింగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, అలాగే గ్లోబల్ ట్రేడ్ హబ్, బ్రెత్ టేకింగ్ టూరిస్ట్ రిసార్ట్లు, అంతేకాకుండా వన్ ఆఫ్ ది మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ అయితే టోటల్ రెన్యూబుల్ ఎనర్జీతో రన్ అయ్యేటువంటి ఒక లీనియర్ సిటీని కన్స్ట్రక్ట్ చేసుకోవడం. ఇవన్నీ కూడా వేరువేరు ఏరియాల్లో దాదాపుగా 26,500 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సిటీని దాదాపుగా 9 మిలియన్ల మందికి సరిపోయే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నియోమ్ సిటీ వల్ల 46,000 జాబ్స్ క్రియేట్ అవుతాయని, అలాగే కంట్రీ జీడిపికి $48 బిలియన్ అదనంగా యాడ్ అవుతాయని చెప్తున్నారు. అయితే మొత్తం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి $500 బిలియన్ ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దానికంటే ఎక్కువ అవుతుంది. ఇకపోతే ఈ సిటీలో ఏం ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేశారో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా నెంబర్ 1 ఆక్సగాన్. ఇది నియోమ్ సిటీలోని ఫ్యూచరిస్టిక్ ఫ్లోటింగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఇక్కడ ఫ్లోటింగ్ అని ఎందుకు అంటున్నారంటే ఇందులో సగం కన్స్ట్రక్షన్ సముద్రం మీద జరుగుతుంది. అలాగే ఈ మొత్తం ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఆక్టగాన్ అనే షేప్లో ఉంటుంది. అందుకే ఈ పేరు ఆక్సగాన్ అని పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైటెక్ కంపెనీస్ వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఇక్కడ సెటప్ చేసుకునే విధంగా, అది కూడా ఎన్విరాన్మెంట్కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ఉండే విధంగా ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ని తమ వైపు అట్రాక్ట్ అయ్యేలాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుకుని స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్తో ఈ ప్లేస్ని రెడీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉండబోతుంది. దుబాయ్ రెడ్ సీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ప్రపంచవ్యాప్తంగా కంపెనీస్ని షిప్పింగ్ ద్వారా కనెక్ట్ చేసేటువంటి ఒక పెద్ద పోర్టుగా కూడా యూజ్ అవుతుంది. ప్రపంచంలో మిగిలిన దేశాలకు ఉన్నటువంటి ట్రేడ్ రూట్స్ని దృష్టిలో పెట్టుకుని చాలా స్ట్రాటజిక్గా చూస్ చేసుకున్నటువంటి లొకేషన్ ఇది. ఇక ఇందులో భాగంగా నెక్స్ట్ నెంబర్ 2 ట్రోజెనా. ఇదొక మౌంటైన్ రిసార్ట్. ట్రోజెనా అనేది డెఫినెట్గా ఒక సర్ప్రైజింగ్ టూరిస్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ రిసార్ట్ మొత్తం కూడా దుబాయ్లోని సరట్ మౌంటైన్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే ఇది జస్ట్ ఏదో ఒక లగ్జరీ టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమే కాదు, ఇక్కడ మౌంటైన్ బైకింగ్ లాంటి అడ్వెంచరస్ అవుట్డోర్ యాక్టివిటీస్ని, అలాగే స్కీయింగ్ లాంటి వింటర్ స్పోర్ట్స్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ రెడీ చేస్తున్నారు. సరే, మౌంటైన్ బైకింగ్ అయితే ఓకే, కానీ ఎండ ఎడారి తప్ప ఏమీ లేని చోట స్కీయింగ్ లాంటి వింటర్ స్పోర్ట్స్ అసలు ఎలా పాసిబుల్ అవుతాయి అనే డౌట్ మీకు రావచ్చు.
నిజానికి దుబాయ్లోని మిగిలిన ఏరియాల కంటే సరాట్ మౌంటైన్స్లో కొంచెం కూల్గానే ఉంటుంది. వింటర్లో అయితే కొంచెం మంచు కూడా పడుతుంది, కానీ ఆ మంచు మరీ స్కీయింగ్ చేసేంత ఉండదు. సో దీనికోసమే ఆ మౌంటైన్స్ మీద పడినటువంటి ఆ కొంచెం మంచుతో వీళ్ళు ఆర్టిఫిషియల్ స్నోని రెడీ చేస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ మౌంటైన్స్లోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఫ్రెష్ వాటర్ లేక్ని కూడా రెడీ చేసుకుంటున్నారు. ఈ లేక్కి కావాల్సినటువంటి ఫ్రెష్ వాటర్ కోసం అక్కడే 3 డ్యామ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ డ్యామ్స్ని కట్టడం కోసం దాదాపు $5 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. సో ఈ ఆర్టిఫిషియల్ స్నో, ఆర్టిఫిషియల్ లేక్ ఇవన్నీ కూడా మంచులో స్కీయింగ్ చేయడానికి. అయితే ఇదంతా విని జస్ట్ టూరిస్టుల కోసం ఇంత ఖర్చు పెట్టాలా అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి ప్లాన్ ఏంటంటే 2029లో జరిగేటువంటి వింటర్ ఏషియన్ గేమ్స్ని ఈ ట్రోజెనా సిటీలో కండక్ట్ చేయాలని చూస్తున్నారు. అందుకే అంత ప్రెస్టీజియస్గా తీసుకుని స్పీడ్గా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఇక మూడోది సిండలా. ఇది ఒక లగ్జరీ ఐలాండ్ రిసార్ట్. 2024లోనే ఈ రిసార్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుంది. ఆల్రెడీ గెస్టులకి వెల్కమ్ కూడా చెప్పేసింది. కానీ అనుకున్న టైం కంటే 3 సంవత్సరాలు లేట్ అయింది. అలాగే 3 టైమ్స్ బడ్జెట్ కూడా ఎక్కువే అయింది. సూపర్ లగ్జరీ ఉండేటువంటి రిసార్ట్ ఫెసిలిటీసు, అలాగే ప్రైవేట్ బీచెస్ లాంటి ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నటువంటి సిండలాలో రోజుకి దాదాపు 2000 మంది టూరిస్టులని అకామిడేట్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ప్రాజెక్ట్ నెంబర్ 4, ద లైన్. ప్రాబబ్లీ ద మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఆఫ్ నియామ్ సిటీ అంటే ఈ లైన్ అని చెప్పాలి. దీని గురించి ఒక్కొక్క డీటెయిల్ తెలుసుకుంటా ఉంటేనే మైండ్ బ్లాక్ అవుద్ది. మరి ఇంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నానంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎడారి మధ్యలో ఒక 100 కిలోమీటర్ల పొడవు ఉండేటువంటి ఒక మిర్రర్ వాల్ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సింపుల్గా చెప్పాలంటే సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంటుంది. అదే ద లైన్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఈ లైన్ అనేది 170 కిలోమీటర్ల పొడవు, 500 మీటర్ల ఎత్తు, 200 మీటర్ల వెడల్పు ఉంటుందని చెప్పారు. ఇందులో కార్లు ఉండవు, అసలు రోడ్సే ఉండవు, కార్బన్ ఎమిషన్స్ ఉండవు, కాబట్టి పొల్యూషన్ కూడా ఉండదు. ఈ లైన్ మొత్తం కూడా రెన్యూబుల్ ఎనర్జీతో నడుస్తుంది. ఇందులో మేనేజ్మెంట్ సిస్టమ్స్ అన్నీ కూడా ఏఐ హెల్ప్తో రన్ అవుతాయి. అలాగే బయట వెదర్తో సంబంధం లేకుండా లైన్లో లోపల క్లైమేట్ని కంట్రోల్ చేసుకునే ఫెసిలిటీని కూడా రెడీ చేశారు. వినడానికి ఇదంతా కూడా నిజంగానే సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీలా ఉంటుంది. కానీ దీన్ని పాసిబుల్ చేయడానికి డే అండ్ నైట్ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. కానీ వీళ్ళు అనుకున్నంత స్మూత్గా అయితే ప్రోగ్రెస్ లేదు. స్టార్టింగ్లో అనుకున్నట్టు 170 కిలోమీటర్లు కట్టాలంటే 100 సంవత్సరాలు పడుతుందని అర్థం చేసుకుని ప్లాన్ని మార్చి ఫేజ్ 1లో జస్ట్ 2.8 కిలోమీటర్లు, అది కూడా 2030 సంవత్సరానికి కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇనీషియల్గా $500 బిలియన్ బడ్జెట్ అనుకుంటే అది ఇప్పుడు $1.5 ట్రిలియన్ అయింది. వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని లాజిస్టికల్, ఇంజనీరింగ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. 2030కి ఎంతవరకు కంప్లీట్ అవుతుందో తెలియదు, కానీ లైన్ మాత్రం నిజంగా ఫ్యాసినేటింగ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. సో ఈ నియామ్ సిటీని సౌదీ అరేబియా బిలియన్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ట్రిలియన్స్ వరకు ఖర్చు చేస్తుంది. సో వాళ్ళు అనుకున్న టైంకి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ వస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఇక ఒమాన్ దేశం గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఒమన్ది కొంచెం డిఫరెంట్ స్టోరీ. దుబాయ్ గ్రోత్ని ఫాలో అవ్వాలి అనుకుంది, కానీ దుబాయ్ ఫాలో అయిన రూట్ని కాదు. అంటే అంబిషియస్ ప్రాజెక్టులు, ప్లాన్డ్ సిటీసు కట్టి టూరిజం పెంచుకోవాలి, కానీ ఒమన్ ఓన్ కల్చర్ని, ట్రెడిషన్ని మర్చిపోకూడదు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒమన్ క్యాపిటల్ మస్కట్లో కానీ, ప్రజెంట్ ప్లాన్ చేస్తున్నటువంటి సిటీస్లో కానీ హౌసెస్ అన్నీ కూడా ఒమన్ ట్రెడిషనల్ ఓల్డ్ హౌసెస్ లాగే ఉంటాయి తప్ప మోడర్న్ స్కై స్క్రాపర్స్ అనేవి మీకు ఎక్కువగా కనిపించవు. ఒకే ఒకటి ఉంటుంది, అది కూడా 16 ఫ్లోర్స్ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్. దీన్నైతే స్కై స్క్రాపర్ అని కూడా అనలేం. దుబాయ్లో 1970sలో ఇలా 16 ఫ్లోర్ల బిల్డింగ్స్ ఉండేవి. సో మీకు మ్యాటర్ క్లియర్గా అర్థమైంది కదా. మోడర్నైజ్ అవ్వాలి, కానీ వాళ్ళ ట్రెడిషనల్ వాల్యూస్ని వదిలేయకూడదు అనేది ఒమాన్ సిద్ధాంతం. ఇందులో పెద్ద ప్లాన్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒమాన్ జీడిపిలో 50% ఆయిల్ అండ్ గ్యాస్ కంట్రిబ్యూట్ చేస్తుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అది కాకుండా ఒమన్ దగ్గర వేరే సోర్సెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో ఒమాన్ తన ఎకానమీని డైవర్సిఫై చేసుకోవడం మీద ఫోకస్ పెట్టింది. అలాగే ఒమన్ పాపులేషన్ కూడా పెరుగుతుంది. సో వాళ్ళకి సరిపోయేటువంటి ఇల్లు కూడా కట్టాలి. వీటన్నిటికీ సొల్యూషన్ ఒమాన్ విజన్ 2040. ఈ విజన్ 2040లో ఒమాన్ ఏం ప్లాన్ చేస్తుందంటే వేరే దేశాల వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టేలాగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని సిద్ధం చేసుకుంటుంది. అలాగే ఒమాన్ దేశంలో ట్రాన్స్పోర్టేషన్ హబ్ని క్రియేట్ చేయడం కోసం పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్ని రెడీ చేయడం కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా అప్గ్రేడ్ చేస్తుంది. అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ రీసైక్లింగ్ మీద కూడా ఫోకస్ పెట్టింది. దీంతోపాటు పబ్లిక్ హౌసింగ్ అంటే ప్రజలకు కావాల్సినటువంటి ఇల్లు కట్టడం మీద ఫోకస్ పెట్టింది. సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఒమాన్ విజన్ 2040లో ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ సుల్తాన్ హైతమ్ సిటీ.
బేసిక్గా ఇది ఒక హౌసింగ్ కాంప్లెక్స్. ఇది చూడడానికి ట్రెడిషనల్గా ఉన్నా సరే సిటీ మొత్తం కూడా మోడర్న్ టెక్నాలజీతో నిండిపోయేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఒమాన్స్ డిజైన్ ఫిలాసఫీని దృష్టిలో పెట్టుకుని సిటీ మొత్తం కూడా డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో దాదాపుగా 20,000 న్యూ హోమ్స్ని బిల్డ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని బిల్డింగ్స్లోనూ ఉన్న వాళ్ళకి మౌంటైన్ వ్యూ కనిపించడానికి, అలాగే న్యాచురల్ లైట్ అండ్ గాలి ఇంట్లోకి వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇక సిటీ మధ్యలో 7.5 కిలోమీటర్ల పెద్ద నది ఉంది. సమ్మర్లో ఇది జస్ట్ వాకింగ్ పార్క్స్, రిక్రియేషన్ యాక్టివిటీస్ జరిగే ఏరియా మాత్రమే. కానీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఇది న్యాచురల్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్గా యూజ్ అవుతూ సిటీని కాపాడుతుంది, అలాగే వాటర్ని కన్జర్వ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అందుకే దీన్ని సెంట్రల్ గ్రీన్ స్పైన్ అని పిలుస్తున్నారు. ఈ సిటీలో యూనివర్సిటీ, 39 స్కూల్స్, ఒక పెద్ద మెడికల్ సెంటర్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అలాగే లోకల్ బిజినెస్లు సపోర్ట్ చేయడానికి కమర్షియల్ ఏరియాస్ని డిజైన్లో ఇంక్లూడ్ చేశారు. అలాగే సిటీ నుండి క్యాపిటల్ మస్కట్కి కనెక్ట్ చేసుకుంటూ ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని కూడా ప్లాన్ చేశారు. ఈ మొత్తం సిటీని 4 ఫేజుల్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. ఫేజ్ 1లో 5 మిలియన్ స్క్వేర్ మీటర్ ఏరియాలో 6,700 ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫేజ్ 1ని 2030 సంవత్సరానికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ అల్ ఖువైర్ డౌన్ టౌన్. ఒమాన్ ఎకానమీని డైవర్సిఫై చేయడానికి టూరిజం మీద ఫోకస్ పెట్టిందని చెప్పుకున్నాం కదా. ఆ ప్లాన్లో భాగంగానే ఈ ల్యాండ్మార్క్ డెస్టినేషన్ని డెవలప్ చేస్తుంది. క్యాపిటల్ మస్కట్లోని కోస్టల్ ఏరియాలో ఈ అల్ ఖువైర్ డౌన్ టౌన్ లొకేషన్ని డిజైన్ చేశారు. దీని డిజైన్ మొత్తం కూడా పక్కనున్న కంట్రీస్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకుంది. జనరల్గా మస్కట్లో బిల్డింగ్స్కి హైట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్కి ఎక్సెప్షన్ ఇచ్చారు. ఇక్కడ బిల్డింగ్స్కి 150 మీటర్ల హైట్ వరకు పర్మిషన్ ఇచ్చారు. స్టిల్ దుబాయ్లోని బిల్డింగ్స్ కంటే చాలా తక్కువే. అయితే లగ్జరీ టవర్స్ని ప్లాన్ చేయకుండా ఒక 5 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ని డిజైన్ చేసుకున్నారు. ఒక మంచి ఈకోసిస్టమ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒమాన్ సస్టైనబుల్ అప్రోచ్ని ఫాలో అవుతోంది. అంటే ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ని రీఫర్బిష్ చేయడం, రీసైకిల్ మెటీరియల్ని కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ సిటీలో రైల్ ఫెసిలిటీ, వాటర్ ట్యాక్సీ, సైక్లింగ్ పాత్స్ని కూడా డిజైన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. చూడాలి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. తర్వాత ఇంకోటి ద సస్టైనబుల్ సిటీ ఇటీ. ఒమాన్ సస్టైనబుల్ ఐడియాని ఇంకా ఫర్దర్గా పుష్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మిడిల్ ఈస్ట్లో మోస్ట్ సస్టైనబుల్ సిటీగా క్రియేట్ అవ్వాలి అన్నది దీని గోల్. అంటే ఈ సిటీ ఎంత ఎనర్జీని అయితే యూజ్ చేస్తుందో అంతే ఎనర్జీని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే క్లీన్ ఎనర్జీ అనుకోవాలి. 2026 సంవత్సరం కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని చూస్తున్నారు. ప్రతి బిల్డింగ్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద రన్ అవుతుంది. ఈ సిటీలో వేస్ట్ను కూడా ఎనర్జీగా మార్చడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఈ సిటీ వాళ్ళు తినేటువంటి ఫుడ్లో 80% ఆ సిటీలో పండించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ ట్రాన్స్పోర్ట్ కోసం జస్ట్ ఓన్లీ ఎలక్ట్రిక్ కార్స్ అండ్ ఈ బైక్స్ని మాత్రమే యూజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇదంతా కూడా కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి చేసే ప్రయత్నం. ఒమాన్ ఫాలో అవుతున్న దారిలో ఎంత సక్సెస్ అవుతుందో మనం డెఫినెట్గా వెయిట్ చేసి చూడాలి. సో ఫ్రెండ్స్, ఇదంతా విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశాలన్నీ కూడా వాళ్ళకున్నటువంటి పాజిటివ్స్ని యూజ్ చేసుకుని నెగిటివ్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఆయిల్ అండ్ గ్యాస్కి ఫ్యూచర్ లేదు అని రియలైజ్ అయ్యారు. వాటి నుండి వస్తున్న ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి భవిష్యత్తుని బిల్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళ విజన్లో వాళ్ళు సక్సెస్ అయితే మిగిలిన వాళ్ళకు కూడా డెఫినెట్గా ఇన్స్పిరేషన్ అవుతారు. ఓవర్ అంబిషియస్ అయ్యి ఫెయిల్ అయిపోతే మాత్రం ఒక సాలిడ్ లెసన్లా మిగిలిపోతారు. సో ఫ్రెండ్స్, అరబ్ కంట్రీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ అరబ్ కంట్రీస్లో పనిచేస్తుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.